అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ముందడుగు వేసింది. అంతరిక్ష రంగంలో తన జైత్రయాత్రను కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చంద్రయాన్ 4 వీనస్ ఆర్బిటర్ మిషన్, గగన్యాన్ మిషన్ల విస్తరణకు నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు వివరాలను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చంద్రయాన్ 4 ద్వారా చంద్రునిపై నుంచి మట్టిని, శిలలను భూమిపైకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎర్త్ ఆర్బిటర్ లో 30 టన్నుల పేలోడ్లను ఉంచేందుకు నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ను ప్రయోగించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. చందమామపైకి భారత వ్యోమగాములను పంపించి అక్కడ నమూనాలను సేకరించి క్షేమంగా వెనక్కి తీసుకురావడానికి ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ కు నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. వ్యోమగాములను పంపించడానికి అవసరమైన సాంకేతికత పరిజ్ఞానాన్ని, వ్యూహాలను ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం 2104 కోట్లు ఖర్చు చేయబోతోంది. చంద్రయాన్ 4 స్పేస్ క్రాఫ్ట్ అభివృద్ధి, లాంచింగ్ బాధ్యతను ఇస్రోకు అప్పగించబోతున్నారు. ఈ నూతన మిషన్ ను పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీనే ఉపయోగించనున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రయాన్ 4 ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంతరిక్షంలో సొంతంగా భారతీయ అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవడంతో పాటు 2040 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపించాలని భారత లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగానే చంద్రయాన్ 4 కు శ్రీకారం చుడుతుంది. ఈ మిషన్ లో భారతీయ పరిశ్రమలను, విద్యా సంస్థలను భాగస్వాములను చేస్తారు. తదుపరి తరం లాంచ్ వెహికల్ NDLV సూర్య అభివృద్ధికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇస్రో లాంచ్ వెహికల్ మార్క్ 3 కంటే 3 రెట్లు అధికంగా పేలోడ్ ను ఇది మోసుకెళ్లగలదు. మార్క్ 3తో పోలిస్తే ఖర్చు మాత్రం కేవలం 50% పెరుగుతుంది. NDLV సూర్య అభివృద్ధికి ప్రభుత్వం 8240 కోట్లు కేటాయించింది. గగన్యాన్ కార్యక్రమాన్ని మరింత విస్తరింపచేస్తూ భారతీయ అంతరిక్ష స్టేషన్ లో మొదటి మాడ్యూల్ అభివృద్ధికి కేబినెట్ పచ్చ జెండా ఊపింది. గగన్యాన్ లో భాగంగా 2028 డిసెంబర్ నాటికి 8 మిషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. గగన్యాన్ కు 20,193 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కార్యక్రమ విస్తరణ కోసం అదనంగా 11,170 కోట్లు కేటాయించింది. ఇంకా వీనస్ ఆర్బిటర్ మిషన్, శుక్రగ్రహంపై మరిన్ని పరిశోధనలకు గాను వీనస్ ఆర్బిటర్ మిషన్ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేస్తారు. శుక్రగ్రహం కక్షలోకి సైంటిఫిక్ స్పేస్ క్రాఫ్ట్ పంపించాలని నిర్ణయించారు. వీనస్ ఆర్బిటారో మిషన్ కు కేంద్ర కేబినెట్ 1236 కోట్లు కేటాయించింది. ఇందులో 824 కోట్లతో స్పేస్ క్రాఫ్ట్ ను అభివృద్ధి చేస్తారు.